అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవటం కోటని సందర్శించడానికి మనం వెళ్తున్నాం. ఈ సిద్ధవటం కోట సిద్ధవటం మండలం సిద్ధవటం గ్రామంలో ఉంది. ఈ సిద్ధవటం కోట కడప పట్టణం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్ధవటం కోట సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు నిర్మించిన కోట. ఇది సిద్ధవటం బ్రిడ్జి. దీని అవతల వైపు మనకు కనిపిస్తున్నది సిద్ధవటం గ్రామం. ఈ వంతెనను పెన్నా నదిపై నిర్మించారు. ఇక్కడ ముందుగా ఇక్కడి నుంచి మనం కుడివైపుగా వెళ్తే ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. సిద్ధవటం కోటలో మాదిరిగానే ఈ ఆలయం గోపురం నిండా కూడా అద్భుతమైన శిల్పాలు అనేది మనం చూడవచ్చు. ఈ సిద్ధవటం ఏటి పొడవున అంటే పెన్నా నది ఒడ్డున అనేకమైన దేవాలయాలని మనం గమనించవచ్చు. వాటిలో ఈ రంగనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఆలయం మూసివేసినట్లుగా మనకి తెలుస్తుంది. లోపల పునర్నిర్మాణ పనులు ఏమైనా చేస్తున్నారేమో. మనం ఎక్కడి నుంచి మనం తర్వాత కట్టడానికి వెళ్దాం. ఇదే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధవటేశ్వర ఆలయానికి మనం ఇప్పుడు వెళ్దాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఏటి పొడవునా కూడా అనేక దేవాలయాలు ఉన్నట్లుగా సిద్ధవటేశ్వర ఆలయం కూడా ఈ పెన్నా నది ఒడ్డునే ఉంది. ఈ పెన్నా నది ఒడ్డున ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఇదే ఆ సిద్ధవటేశ్వర ఆలయం. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు ఎలా వచ్చిందంటే సిద్ధులు నివసిస్తున్న వటవృక్షాలు అంటే మర్రి చెట్లు విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చిందట. సిద్ధవటం ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉండేది. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి చిత్రతృప్యమైనటువంటి నిర్మాణమే సిద్ధవటం కోట. ఈ సిద్ధవటం కోట అది కూడా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో జైనులు ఎక్కువగా నివసించేవారంట. సిద్ధవట దుర్గం లేదంటే కోట. ఈ కోటనే మట్లిరాజు కోట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సిద్ధవటం కోట దక్షిణ వైపు పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మిగిలిన 3 వైపులా లోతైన అగర్తతో శత్రువులు ప్రవేశించేందుకు వీలు కాని విధంగా ఈ కోట నిర్మించబడింది. సిద్ధవటం కోట శాలివాహన శకం పూర్వం 40 నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో పెన్నా నది ఒడ్డున రూపుదిద్దుకుంది. ఇది కోట యొక్క ఉత్తర ద్వారం. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ హాలిడే కావడంతో ప్రధాన ద్వారం నుండి కాకుండా పక్క నుంచి వేరే మార్గంలో మమ్మల్ని లోపలికి పంపారు. ఇక్కడ లోనికి ప్రవేశించడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సిద్ధవటం కోట సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ కోటను 18 మంది రాజవంశీయులు పరిపాలించారు. మౌర్యుల కాలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వర్తక సంఘం వరకు ఈ కోటను పరిపాలించారు. ఈ కోటలో అద్భుతమైన శిల్ప సంపదకు పెట్టింది పేరు. మీరు ఎక్కడ చూసినా కూడా శిల్పాలు అనేవి మీతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతం. చారిత్రక పరంగా ఈ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన వీర నరసింహదేవరాయలు శాలివాహన శకం 1506 నుండి 1509 వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతరాజు పరిపాలించేవాడు. ఈ సంబెట గురవరాజు ఈ ప్రాంతంలో సామంతరాజుగా ఉన్నప్పుడు ఘోరమైన శిక్షలు విధించేవాడు. ప్రజల వద్ద పన్నులు వసూలు చేసేటప్పుడు పన్ను కట్టని స్త్రీల సంఖ్యను బట్టి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడట. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శన చేసేటప్పుడు
గురవరాజు అకృత్యాలను చూసి తట్టుకోలేక విజయనగరం వెళ్ళిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతుల ప్రదర్శన ఇచ్చినప్పుడు అవకాశం వినియోగించుకొని గురవరాజు వేషం ధరించి ఏ విధంగా అయితే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడో నర్తించి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శనను చూసి నరసింహరాయలు దీనికి గల కారణాన్ని మంత్రులను అలాగే కొందరు సామంతరాజులను ప్రశ్నించాను. వారిలో కొందరు గురవరాజు చేస్తున్నటువంటి అకృత్యాలను నరసింహరాయలకు వివరించారు. అది విన్నటువంటి నరసింహరాయలు కోపోద్రిక్తుడై గురవరాజును బంధించి ఆ తరువాత మరణశిక్ష విధించి వధించాడు. 19వ శతాబ్దంలో అంటే 1807 నుండి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నా నది వరదల కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండకపోవడం వల్ల జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోటను పురావస్తు శాఖ వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ సిద్ధవటం కోటలో అనేక కట్టడాలు శిథిలమైపోయి మరికొన్ని కూల్చివేయబడి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో బాకరా పంతులు పేర నిర్మించినటువంటి 16 స్తంభాల మండపం ఒకటి ఉంది. ఈ ప్రాంతానికి 1543 నుండి 1579 వరకు ఒక స్వర్ణయుగంగా చెబుతారు. 1605 వరకు కూడా ఈ కోట మట్టి కోటగా ఉండేది. ఆ తర్వాత ఈ కోటను రాతికోటగా మార్చారు. మట్లిరాజులు న్యాయంకరంగా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టికోట. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు మొదటగా ఈ కోటను పాలించాడు. అంతకు మునుపు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతి రాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించేవాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని బహుకరించాడు. ఈ సిద్ధవటానికి మరికొన్ని ప్రాంతాలను జోడించి మరింతగా బలపరిచాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శత్రు దుర్భేద్యమైనటువంటి రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును నిర్మించాడు. ఈ మట్లి అనంతరాజు ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, చౌడప్ప కవి ఉండేవారు. ఆ తర్వాత మట్లిరాజుల పతనం అనంతరం ఔరంగజేబు సేనాని అయినటువంటి మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పరిపాలించాడు. ఆ తర్వాత ఆర్కాట నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1714లో కడపను పాలిస్తున్నటువంటి అబ్దుల్ నబీ ఖాన్ సిద్ధవటాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. చివరికి 1799లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారి వశమైంది. ఇది కోటకి దక్షిణ ద్వారం అన్నమాట. మనం ఇక్కడ కోట గోడను గమనించినట్లయితే ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ను చూడవచ్చు. ఈ దక్షిణ ద్వారం వద్ద కుడివైపున ఆంజనేయ స్వామిని మీరు గమనించవచ్చు. ఈ దక్షిణ ద్వారం వద్ద మనం కొన్ని శాసనాలను కూడా గమనించవచ్చు. ఈ శాసనాలని మనం కాస్త ఓపికగా చదివితే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడున్న కట్టడాలన్నీ కూడా ఒకదానికొకటి అంతర్లీనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం మనకి చూపరులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి కట్టడాలను మనం ఎంతో పదిలంగా భావితరాలకు మన చరిత్రలను తెలిసే విధంగా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మనవి. ఈ పైనుంచి కూడా కిందకి
విహంగ వీక్షణ అనమాట. ఈ పైన అయితే నడవడానికి వీలుగా ఈ దారిని కూడా ఏర్పాటు చేశారు. ఇంతకు మునుపు మనం కింద నుంచి చూసినటువంటి దక్షిణ ద్వారం చూస్తే మనకి పెన్ అనేది కనిపిస్తుంది. అదిగోండి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా శిల్పకళ ఉందో. కింద పైన లక్ష్మీదేవి, కింద వెంకటేశ్వర స్వామి. ఇక్కడున్న శిల్పకళా సౌందర్యం పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా ఈ శిల్పాలను చెక్కారు. ఇదే మార్గంలో మనం ముందుకు వెళ్తే మనం మరికొన్ని కట్టడాలను మరియు ఆలయాలను కూడా మనం సందర్శించవచ్చు. ఇక్కడ మనం మరొక ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది నంది విగ్రహం అన్నమాట. దాన్ని దండయాత్రలో దాని తల నరికి శిథిలం చేశారు. అదే నాశనం చేశారనమాట. ఇది చిన్న దేవాలయం అయినప్పటికీ చాలా అద్భుతంగా, కనువిందుగా, ఎంతో అందంగా కూడా ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న మండపం నుండి ఎడమవైపుగా వెళ్తే మన సొరంగ మార్గం అనేది ఒకటి ఉంటుంది. ఆ సొరంగ మార్గం నుంచి వెళ్తే మనం పెన్నా నదిలోకి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి అలా కొద్దిగా ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగితే మనకి సొరంగం అనేది వస్తుంది. ఇదే ఆ సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం నుండి నేరుగా ఏటిలోకి అంటే పెన్నా నదిలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మా ముందుగా వెళ్తున్నాడుగా అతనే మా గైడ్. ఇందులో చూస్తున్నారు కదా, పెన్నా నది ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనకి అందిస్తుంది. అలాగే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా కూడా ఉంది. కాసేపు ఇక్కడ గడిపి అక్కడి నుంచి మనం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఈ సొరంగ మార్గంలో చీకటిగా లేకుండా లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కోటలోని శిల్పకళను మనం గమనించినట్లయితే ఆనాటి రాజుల యొక్క కళా నైపుణ్యం ఎంతగా ఉండేదో మనకి అర్థమవుతుంది. ఈ పక్కనే మరొక శిథిలమైనటువంటి భవనాన్ని మనం చూడవచ్చు. అదే కట్టడం. ఈ మెట్లు గుండా పైకి వెళ్ళినట్లయితే మనం మొదటగా వచ్చినటువంటి అంటే ఉత్తర ద్వారాన్ని పైనుంచి వీక్షించవచ్చు అన్నమాట. ఈ కోటలో మనం మిశ్రమ కట్టడాలను మనం చూడవచ్చు. చూశారుగా, ఇదే సిద్ధవటం కోట. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ సిద్ధవటం కోట మన కడప జిల్లాలో కడపలో కడపకు 24 కిలోమీటర్ల దూరంలో సిద్ధవటంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు సెలవు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.